దేవుడు మనం కాక. అందరికి ప్రైజ్ లాటండి. ఉదయ కాలాన్ని బట్టి ఈ ఉదయ కాలం మరలా మనం కలుసుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగు కాక. అందరూ బాగున్నారని ప్రతిరోజు ఉదయకాలము మీరు మీ గృహాల్లో నేను ఆహ్వానిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా అన్ని విషయాల్లో దీవించుగాక. దేవుని మీద ఆధారపడిన వారికి ఎప్పటికీ కూడా హాని కలగదు. హాని ఆవరించిన హానిని బ్రేక్ చేసేటువంటి ఆయన గొప్ప గొప్ప దేవుడు మనకు అనుగ్రహించినాడు. అనుదినము ప్రార్థన కాల్చివేయండి. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన లేకపోతే మన దగ్గర ఎన్నున్నా సరే అన్ని ఆదిలాగా అయిపోతాయి. ప్రార్థన కలిగినప్పుడు ఆ ప్రార్థన చక్కగా మన గృహం చుట్టూ మన బిడ్డల చుట్టూ అది ఒక కంచెలాగా కాపాడుతుంది. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలం మనం నిరాశ నిస్పృహను గురించి ధ్యానించుకున్నాము. ఈ లోకంలో భయంకరమైన వ్యాధి ఎవరికైనా ఉంది అంటే నిరాశ నిస్పృహ. నిరాశ నిస్పృహ ఉన్నవాళ్ళు దేన్ని జయించలేరు. ఎల్లప్పుడూ ఎంతసేపటికి వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటాయి, మా వల్ల ఏమవుతుంది, మేము ఏం చేయగలం, మేము ఎంత చేసినా కూడా ఈ యొక్క ప్రయోజనకరమైనటువంటి లైఫ్ లేదే, మా పిల్లలు చదవటం లేదు, మాకు ఏ విధమైన మేలు కలగటం లేదు, మాకు ఎప్పటికీ ఈ యొక్క సమస్యలు తీరవు, మేము ఇంతే ఇంతే అనేటువంటి నెగటివ్ మైండ్ని కలిగి నిరాశ నిస్పృహలో ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిరాశ పడుటకు, నువ్వు నిస్పృహలో ఉండటకు దేవుడు నిన్ను నిర్ణయించలేదు. దేవుడు నిర్ణయించినటువంటి విధానము నువ్వు సంతోషంగా సమాధానంగా గంతులు వేస్తూ అన్నో దినము దేవుని బట్టి నిరీక్షిస్తూ జీవించే దాని కొరకు దేవుడు నన్ను సృష్టించాడు. కానీ మనము సృష్టికి వ్యతిరేకంగా మన ఆలోచన చొప్పున మనం జీవిస్తూ మన స్వభావం మనం ఆధారం చేస్తున్నప్పుడు నిశ్చయంగా మనకు ఆ యొక్క గతి ఇలానే వస్తుంది. ఎలాంటి గతి? నిరాశ నిస్పృహ. కానీ నిరాశ నిస్పృహ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చినవి కానే కాదు. అది లోకంలో పుట్టినటువంటి గొప్ప వ్యాధి అని చెప్పచ్చు. కాబట్టి మనం ఎవరైనా అడుగుతాం, ఎలా ఉన్నారు అంటే బాగు చెప్పండి, ముందులేని అంటారు. మనమైతే దేవుడి పిల్లలు అడిగితే ఏమంటామండి, నేను చాలా బాగున్నాను, నా దేవుని బట్టి నేను చాలా బాగున్నాను అంటారు. ఎవరు? నిజమైనటువంటి దేవుని నమ్మిక ఉంచి దేవునితో నడిచే వాళ్ళు అంత యాక్టివ్ గా అంత స్ట్రాంగ్ గా మాట చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళకి ఆ దమ్ము లేనే లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని యొక్క రుచి తెలియదు. కాబట్టి రుచి తెలిసినట్టు మనం ఎలా ఉంటామంటే, నా దేవుని బట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా దేవుని బట్టి నేను అనుదినము గొప్ప ఆనందం అనుభవిస్తూ ఆనందాన్ని అందరికీ పంచి పెడుతున్నాను అని మనం చెప్పగలుగుతున్నాం. ఆ దమ్ము మనకు దేవుడు అనుగ్రహించినాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గ్రంథంలో చూస్తాము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చక్కటి మాటలు. అక్కడ మిథ్యానీయుల పోరుతో బ్రతుకుతుంటారు. ఎవరు? ఇజ్రాయేలీలు. మిథ్యానీయులు ఆ ప్రాంతంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇజ్రాయిల్ ఇబ్బంది పెడుతుంటారు. ఇజ్రాయిల్ ఏంటంటే మంచిగా పంటలు వాళ్ళు పండించుకునే దాని కొరకు వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. మిథ్యానీయులు ఏం చేస్తారంటే వాళ్ళ పంట చేతికి వచ్చి ఇంకా వాళ్ళు హ్యాపీగా మాకు ఈ సంవత్సరం పంట వచ్చింది, మనకేం ఇబ్బంది లేదు అని చెప్పుకునేటువంటి సమయంలో వాళ్ళు వెంటనే ఆ యొక్క పంటను వాళ్ళ దగ్గర ఉండే పశువులను పంపించి చల్లా చదువు చేసి తొక్కేసి చేతికి రాకుండా చేస్తారు. వాళ్ళు ఏడ్చుట కూడా శక్తి లేక హీన దశకు వచ్చేస్తారు. ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది, దేవుడు ఎక్కడ మాకు తోడుగా ఉన్నాడని హీన దశకు వచ్చి ఏడుస్తారు, దిక్కి ఏడుస్తారు. అలా ఏడ్చి వాళ్ళు అప్పుడు దేవునికి మొర పెడతారు. అప్పుడు ఆ నిరాశలో వాళ్ళు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు వాళ్ళ కొరకు ఒక దేవదూతను పంపించి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ పరిస్థితులన్నీ అక్కడ చక్కపరుస్తాడు. కాబట్టి మనము నిరాశగా చోటు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు అలాగే నిరాశలోనే అలాగే మన జీవితము అయిపోతుంది. ఎప్పుడైతే ఆ నిరాశను బ్రేక్ చేస్తావు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు దేనికి భయం లేదు, నాకు ఏది కొదువు లేదు, 103వ కీర్తనలో చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అని 23వ కీర్తనలో చెప్పినట్టు ఇక్కడ అంటాడు 103వ కీర్తనలో, యెహోవాను సన్నతించదిను, ఆయన చేసిన మేలు దేనిని నేను మరవను అని నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మలో చెప్పుకుంటావో, దేవుడు చేసిన మేళ్ళని ఎప్పుడు గుర్తుకొస్తాయో, దేవుడు నీకు వచ్చినటువంటి శ్రమలో బాధలు ఎలా తప్పించాడో అవన్నీ ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటావో వెంటనే వేసి దేవుని మహిమ చెల్లిస్తావు. ఆ నిరాశ నిస్పృహలో నుంచి నువ్వు బయటకు వస్తావు. కాబట్టి నిరాశ నిస్పృహ అనేది ఆ దేవుని దగ్గర నుంచి రాలేదు, ముందు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి నిరాశ నిస్పృహను బ్రేక్ చేయాలంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని బట్టి నువ్వు ఆనందించాలి. దేవుడు ఫలానా సమయంలో నాకు ఇబ్బంది కలిగినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నాకు ఎవ్వరు లేనప్పుడు, అందరూ నా చేయి విడిచినప్పుడు ఆయన నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచాడు. ఆ దినాన్ని నువ్వు గుర్తు చేసుకుని వెంటనే దేవునికి నువ్వు స్తుతి చెల్లించాలి. ఎప్పుడైతే నువ్వు స్తుతి చెల్లిస్తావో దేవుడు నీకు ఏం చేస్తాడే, ఒక బూస్ట్ లాగా, అంటే ఒక బూస్టర్ లాగా, అంటే ఒక ఆ యొక్క శక్తినిచ్చి నిన్ను నిలబెడతాడు ఆ యొక్క వాక్యం ద్వారా. కాబట్టి ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంచుకోవాలి. కాబట్టి ఆ వాక్యం అనేటువంటి నీటిలో ఎల్లప్పుడూ మనం ఏం కావాలంటే నానుతూ ఉండాలి. నానినప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తుంటే గొప్ప శక్తినిచ్చి మన విరోధి అయిన అపవాదిని మనము బ్రేక్ చేయటకు అది మనకు శక్తినిస్తుంది. కాబట్టి వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం దివారాత్రులు మనం కలిగి ఉండాలని దేవుడి లేఖనం చెప్తుంది. కాబట్టి మనం ఆ నిరాశను మనం ఏం చేయకూడదు, ఏ మాత్రం పెంచి పోషించకూడదు. విశ్వాసంగా ఉండేటువంటి మనము స్ట్రాంగ్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు నిరాశ నిస్పృహ లేదు. అక్కడ మనం చూస్తాం, ఎక్కడ 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ షునేమీరాలు ఉంటది. తనైతే తన కుమారుడు చనిపోయి ఉంటాడు. తన కుమారుడు చనిపోతే ఆ కుమారుడును దయచేసి ప్రార్థించి దయచేసినటువంటి ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళుతుంది. దూరం నుంచి దైవజనుడు చూస్తాడు, ఇదిగో షునేమీరాలు వస్తుంది, వెళ్ళి ఆ యోగక్షేమాలు కనుక్కోరా అంటే గేహాజీ వెంటనే వచ్చి, అమ్మ ఎలా ఉన్నావు, మీ ఆయన ఎలా ఉన్నాడు, నీ కుమారుడు ఎలా ఉన్నాడు, ఏం చెప్పమంటావయ్యా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలయ్యా అని అక్కడ నిరాశపడ, ఇదిగో నా కొడుకు చనిపోయాడయ్యా అని అక్కడ ఆమె ఏడవలేదు, చాలా బాగున్నావయ్యా అంటుంది. అక్కడ కుమారుడు చనిపోయింటే అందరం బాగున్నాం, అందరం మేము సంతోషంగా ఉన్నాము. ఎక్కడ మన యొక్క ప్రవక్త ఎక్కడ అంటుంది. వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి తన సమస్యను తీర్చగలిగిన వారి దగ్గరికి వచ్చి విలపిస్తుంది. ఈ రోజు నీకు ఏ సమస్య, ఏ నిరాశ నీకు భయపడుతుంటే నువ్వు వెంటనే నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆ సమయోచితమైన కృప కొరకు ఆయన కృపాసనం దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు ఆ యొక్క నిరాశను బ్రేక్ చేయగలవు. లేకపోతే నీ అంతటా నీ స్వబుద్ధి నువ్వు ఆధారం చేసుకుంటే ఎప్పటికీ నిరాశలో నుంచి బయటికి రావు. వస్తున్నావు అది అబద్ధము. కాబట్టి దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుడు ఇచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించినప్పుడు ఆ నిరాశను బ్రేక్ చేస్తావు. ఎలాంటి పరిస్థితినా, ఇదిగో నీ కుమారుడు బాగుపడడు, ఇదిగో నీ కుమార్తెకు పెళ్లి కాదు, ఇదిగో మీ ఆయనకు బాగు కాదు, మీ ఆయన ఇంతే, ఇదిగో ఈ పరిస్థితులు ఇంతే అని నేను ఒకవేళ నిరాశలు నడిపిస్తుంటే వాటిని అన్నిటిని బ్రేక్ చేయి. ఇదిగో నా దేవుడు ఉన్నాడు, నా భర్త బాగుపడతాడు, నా బిడ్డకు పెళ్లి అవుతుంది, నా కుమారుడు నా మాట వింటాడు అని నువ్వు చెప్పగలగాల. కారణం ఏంటంటే ఆ నిరాశను బ్రేక్ చేయడం దేవుడు శక్తినిచ్చాడు. అంతేగాని ఏమవుతుంది, ఎప్పుడు ఇంతే, వీళ్ళు ఇంతే అనేటువంటి మాట నువ్వు వాడేవంటే అపవాది చాలా హ్యాపీ అయిపోతాడు. అప్ప నా యొక్క పార్టీలో ఏముంది కాబట్టి నాకు ఇంకేం భయం లేదు, ఈ ఇంట్లో నేను తిష్ట వేసుకుంటాను అని వాడు ఏం చేస్తాడంటే మీ ఇంట్లో తిష్ట వేసింది దానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపో, నా దేవుడు నా పక్షాలు ఉండడు, మా పరిస్థితులను మార్చగలడు, మా కుటుంబంలో నిరాశ నిస్పృహ లేదు అనేటువంటి మాట నీ నోటిలో నుంచి వచ్చి దేవుడు నీకు చేసిన మేళ్ళని నువ్వు గుర్తుకు తెచ్చుకొని ఆయన స్తుతించి ఆయన నామాన్ని మహిమపరచుకో నువ్వు మొదలు పెడతావు, వెంటనే అక్కడి నుంచి వాడు పారిపోతాడు. అపవాదిని ఎదురించడి, వాడు నీ నుండి పారిపోవునని యాకోబు పత్రిక చెప్తుంది. దేవునికి ముందు లోబడండి. దేవునికి లోబడితేనే మీరు నిరాశ నిస్పృహను మీరు బ్రేక్ చేస్తారు. కొంతమంది దేవుని నమ్ముతున్నామండి, దేవుని మీదే ఆధారపడుతున్నామని, ప్రార్థన చేస్తున్నామని అంటానే ఉంటారు, కానీ ఆ నిరాశ నిస్పృహ ఆ భయాలు వచ్చి బయటకు రారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఒక సైడ్ పెట్టుకుంటారు, ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకుంటారు. అలా కుదరదు. నువ్వు ఒక్కరికే దాసుడుగా ఉండాలి. నువ్వు ఎవరికి ఉండాలి? మన దేవునికే ఉండాలి, దేవుని మీదే ఆధారపడాలి. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయానికి చెప్పమాట, నువ్వు దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించడి, వాడు నీ నుండి పారిపోనట్టాడు. కాబట్టి నీ దగ్గరికి వచ్చేటువంటి ఏ నిరాశ అయినా నువ్వు పారద్రోలాలంటే నువ్వు దేవునికి లోబడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఆయన బట్టి నువ్వు ఆయన మహిమపరచాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించి ప్రతి పరిస్థితిలో జయ జీవితం ఇచ్చును గాక. ప్రార్థిద్దాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన, నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో అయ్యా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఇదిగో నిరాశ నిస్పృహ నుంచి నాయన మేము బ్రేక్ చేయబడాలంటే, వాటన్నిటిని మేము బ్రేక్ చేయాలంటే ఇదిగో నీకు లోబడాలని, మీకు నాయన విధేయత కలిగి ఉండాలని, మీరు ఇచ్చే సర్వాంగ కవచంతో ప్రభా వాడిని ఎదిరించాలని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో న్యాయాధిపతిలో 6వ అధ్యాయంలో మిద్యానీయులు హీన దశకు వచ్చినప్పుడు ఇదిగో నా తండ్రి ప్రభా మిద్యానీయుల చేత ఇబ్బంది పడిన ఇశ్రాయేలు
ఇజ్రాయేలీలు ఈయన దశ వచ్చి ఏడ్చుట కూడా శక్తి లేకుండా మీ వైపు తిరిగి మొర్ర పెట్టినప్పుడు వాళ్ళ పక్షాన దేవదూతని పంపించి గిద్యోను నాయకుని ఎత్తి నాయన వాళ్ళ బలపరిచి నాయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా నిలవబెట్టి దేవా మరలా నా తండ్రి ప్రభా విద్యార్థుల మీద జయాన్ని పొందుకున్నట్టు మీరు కృపనిచ్చారయ్యా. అవును తండ్రి మీరు గొప్ప దేవుడు ప్రభా. మీ పిల్లలు ఎట్టి పరిస్థితులు మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఎవరైతే వాక్యం ఉంటున్నారో, ఎవరైతే మీ మీద నమ్మిక ఉంచుంటున్నారో, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడే వాటి నుంచి విడుదల పొందుకొని మీరు ఇచ్చే గొప్ప శక్తిని పొందుకొని మీ నామాన్ని మహిమపరచుకుని మీ కృపను అనుగ్రహించమని అయా అందరి జీవితాలను ఆయన మెరుగుపరిచి ప్రతి ఒక్కరి గొప్ప ఆనందంతో చేసిన మేళ్ళన్నీ ప్రభా గుర్తుకు తెచ్చుకొని స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుచు నీ నామానికి గొప్ప నా తన్ని ఖ్యాతి తెచ్చేటువంటి బిడలుగా ఉండడుకు కృపను కుమ్మరించమని మరలా మీ చిత్తమైతే మేము కలిసిన పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరికి తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి బ్రతిమారు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రానండి. దేవుడు మనకు తోడే ఉండను గాక. కాబట్టి నిరాశ నిస్పృహను బ్రేక్ చేయాలంటే దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించడి, వాడు మీ నుండి పారిపోవను. కాబట్టి దేవునికి లోబడదాము. దేవుడిచ్చే సర్వాంగ కవచంతో అపవాదిని ఎదురుదాము. తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుడుకు పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. అనేకులు ఆ బాధలో ఆ నిరాశ నిస్పృహలో ఉండేవాడిని దేవుని వైపు తిప్పి ఆ గొప్ప ఆనందంలో వాళ్ళని కూడా మనము పాలిభాగస్తులు చేద్దాము. మనం దేవుని యందు నమ్మిక ఉంచాము. దేవుడు మనం తప్పకుండా తోడుగా ఉంటుంది గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. షాలోమ్.